సాయంత్రం కాగానే చాలా మందికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కొంతమందికి పానీపూరి అంటే మస్తు ఇష్టం. పానీపూరి బండి కాడికి పోయి వాడు పూరికి రంధ్రం చేసి అందులో చింతపండు మసాలా నీళ్ళు ఇస్తుంటే గుటుక్ గుటుక్ మనం మింగుతుంటారు. మధ్య మధ్యలో భయ్యా తోడ ప్యాస్ దాలో అని అడిగి మరి లొట్టలేసుకుంటూ తింటారు. అయితే పూరిలో నింపే ఆ పానీ కహాని ఏందో తెలిస్తే వామ్మో అని జడుచుకుంటారు. ఆగో 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 ఏందది? ఊర్ని ఎలుక లెక్కనే ఉన్నది కదా. పానీపూరిల నుంచి ఎలుక బయటకొచ్చి ఊరుకుతున్నది చూసిన రానుల్లా. ఓర్ని అన్నాలం పాడగాను. పానీపూరి టిన్నులా గా ఎలుక ఏడికెళ్ళొచ్చింది. గా ఎలుక పడ్డ నీళ్లను ఎంతమంది లొట్టలేసుకుంటా మింగిన్లో ఏం పాడో. గా వాళ్ళు పానీపూరి తినుకుంటా వీడియో తీసుకుంటుంటే కిచ్చకిచ్చమని ఏదో సప్పుడైందట. ఏందా సప్పుడని పానీపూరి డబ్బాలకు తొంగి చూసి షాక్ అయిన్లు. ఎంటనే గా బండోడు ఆ ఎలుకను బయటకు దియ్యంగానే అది చెంగుమని ఉరికింది. ఆ తరువాత గా నీళ్లను కూడా పారవోసిండట. అమృత్సర్లో జరిగింది గీ ముచ్చట. షెవ్వా గింత ఘోరమా అనుల్లా. గా వాళ్ళు చూడకపోతే ఏందన్నట్టు పరిస్థితి అని అంటున్నారు గీ పానీపూరి లవర్సు. ఇగో ఇక్కడ ఏమైతున్నదో చూడుండ్రి. అక్కడ ఎలుకలు తిరుగుతుంటే గిక్కడ ఏకంగా పామే వచ్చింది. గీ పసిరిక పామును చూడంగానే పానీపూరి తినేతందుకొచ్చిన జనాలు గజ్జుమన్నారు. లాస్ట్కు గా అన్నెవలో దాని తోక పట్టుకొని ఒక వాటర్ టిన్నులేసిండు. పానీపూరి బండి మీద ఎలుకలు తిరుగుతున్నాయన్న సంగతి దానికి కూడా ఎరకైనట్లున్నది అని అంటున్నారు గీ ముచ్చట ఎరకైనోళ్ళు. పబ్లిక్ చూస్తున్నారా? బయటి ఏమన్నా తినేటప్పుడు చూసుకోండి మరి.